అది గుండె మీద గుర్తే మీరు ఇద్దరు ఎగిరిపోయారు కదండి. సార్ 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 ఏంటి సార్ అది? గుండె మీద గుర్తే మీరు ఇద్దరు ఎగిరిపోయారు కదండి. కమలాసన్ కరెక్ట్ కరెక్ట్ ఎగిరిపోయి ఇల్లు మీదికి వెళ్ళి గోడవతల పడ్డావు. ఇల్లు మీదికి వెళ్ళి గోడవతల పడ్డావు. కాదే నిన్న మిమ్మ పెళ్ళిలో ఎవరు కొట్టేది? నిన్న మిమ్మ పెళ్ళిలో ఎవరు కొట్టేది? అది మా అమ్మ ఫోన్ చేస్తుంది, మా అమ్మని ప్రాంక్ చేద్దాం. సార్ 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 ఏంటి సార్ అది? వెయిట్ వెయిట్. మా అమ్మని ప్రాంక్ చేద్దాం, సరేనా? హలో హలో అమ్మా, అమ్మా ఏం చేస్తున్నావు? తిన్నావా? ఏ ప్రేమ ఉండదా అని కాదే నిన్న మిమ్మ పెళ్ళిలో ఎవరు కొట్టేది? కాదే నిన్న మిమ్మ పెళ్ళిలో ఎవరు కొట్టేది? ఏంటి మమ్మీ ఎవడీడు? ఏ కొట్టినాడుగా నిన్న మీ చెల్లని రావుతుందో, నిన్న మీ చెల్లని రావుతుందో. ఏ మొత్తం కొట్టిరాట నాకు ఆయనే. ఆయన ఫోన్ చేసిండు, ఫోన్ చేసి చెప్పిండు రాజుందని మీ అమ్మని ఇంత కొట్టిరంటే. చెప్పేది నా దాకా నన్ను దాటి నువ్వు రావాలి. నిన్ను దాడి కాదు, నేను పంపిస్తా కదా, నీకు ఎందుకు బాధ? దేనికి బాగా? నాకెందుకు పంపించడు? నాకు మాట్లాడే శక్తి లేదా, మాట్లాడే తెలియలేదా? ఏ దెబ్బలు లాగినాయి చెప్పు నిజంగా. వేరే మస్తు దాటిని ఇప్పుడే హాస్పిటల్ పోయి వచ్చిన. వేరే మస్తు దాటిని ఇప్పుడే హాస్పిటల్ పోయి వచ్చిన. ఏమో మరి మీ చెల్లెకి దాకినాయి? మా చెల్లెకు దాకినాయి, నా బిడ్డకు దాకినాయి, నా కూతురుకు దాకినాయి, నాకు దాకినాయి, చెల్లెకు. నీకేమైనా ప్రాబ్లమా? కాదు మరి నాకు ఫోన్ చేయాలి కదా, ఒకసారి ఫోన్ చేస్తే నీ మనుషులు పంపిద్దు, ఫోన్ చేస్తే నీ మనుషులు పంపిద్దు, ఫోన్ చేస్తే నీ మనుషులు పంపిద్దు. నువ్వేంటి పంపించేది? నాకు అంత తెలివి లేదా? నీకేమున్నది? దెబ్బలు తినచ్చడు తెలివా? దెబ్బలు తినచ్చడు తెలివా? ఏంటండి ఏనిదే చెప్పమ్మా, బాగా దెబ్బలు లాక్తే చెప్పు, హాస్పిటల్ తీసుకోదాం. అయ్యో బాగా రాకినాయి, తనంతా నొస్తుంది, చేతులన్నీ నొస్తున్నాయి, ఇప్పుడు అంతా నొస్తుంది, చేతులన్నీ నొస్తున్నాయి. ఇప్పుడే హాస్పిటల్ పోయి వచ్చినాము. అన్ని గోళీలు ఇచ్చిర్రు, అన్ని కట్టు కట్టిర్రు, అంతగానము కొట్టిర్రు. మరి చెప్పాలి కదా. నువ్వు పోతుందని ఎవరికి చెప్పుకుంటలేము, నువ్వు భయపడిగా ఎవరికి చెప్పవన్నీ చెప్తాను. ఫోన్ అయితే ఏం చెప్తావు మరి? గంట దెబ్బలు ఎందుకు తినాలి? నాకు ఒక్క ఫోన్ చేస్తా అయిపోదు. అదే అదే చేసేది ఉండేది కానీ ఆ టైంలో ఎందుకు గుర్తుకు రాలేవో అర్థమైతలేదు. అసలు తప్పని చేసిన నేను. నాకు ఫోన్ చేయాలి, నాకు ఫోన్ చేస్తే నీకు అన్నీ చెప్పుతాను. అవునవును కరెక్టే కరెక్టే. అసలు అవునవును కరెక్టే కరెక్టే. అసలు ఆలోచన ఎందుకు రాలేదబ్బా? మళ్ళీ ఒక్కసారి పోయినప్పుడు నీకు ఫోన్ చేసి ఇంకెందుకు మళ్ళీ దెబ్బలు తింటావు? ఎందుకు పోయి? ఫోన్ చేసి ఇంకెందుకు మళ్ళీ దెబ్బలు తింటావు? ఎందుకు పోయి? మళ్ళీ తింటా. ఎందుకమ్మా ఊరికే దెబ్బలు తినడు? ఏ తిన్నదారు కదా, ఆగో ఏ తిన్నదారు కదా. ఆగో. కుట్టిగా లేచిండు. ఇప్పుడు కుట్టిగానే సుట్ట కొట్టిరు. కుట్టిగానే దెబ్బ పడది. ఎందుకు మరి మా మీద ఇలా పడుతుంది? ఇక్కడ ఉన్నది జయ, ఉన్నది జయ, అక్కడ ఉన్నది మంజుల. ఏ కాదు ఊరుకో అమ్మ, మంజుల జయ అవన్నీ ఎందుకని వాళ్ళు వచ్చి కొట్టిరట. నాకు ఫోన్ చేసి, నాకు ఫోన్ చేస్తే నేను టైంకు రావట్లేదు, బండి మీద ఉన్నా కాబట్టి. అది గుండె మీద గుర్తే మీరు ఇద్దరు ఎగిరిపోయారు కదండి. అది గుండె మీద గుర్తే మీరు ఇద్దరు ఎగిరిపోయారు కదండి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. అవునవును కరెక్ట్ కరెక్ట్. ఎగిరిపోయి ఇల్లు మీదికి వెళ్ళి గోడవతల పడ్డావు. కరెక్ట్ కరెక్ట్.
ఇల్లు మీదికి వెళ్ళి గోడ అవతల పడ్డావు. కరెక్టే కరెక్టే. అయ్యో ఇక తెలియదా సార్ నీకు? నాకు పిల్లాడు ఫోన్ చేసి చెప్తే మరి ఎవరిరా గాలి కొట్టిందని చెప్పేసి నేను చెప్తున్నాను. ఆటు కొట్టిర్రా, చేతులు ఇరిగినాయా, కాళ్ళు ఇరిగినాయా, తలకాయ వలిగిందా, వాళ్ళకి ఏమైంది అని సరే కానీ ఇంకొక సరే అయితే రేపు వస్తా, రేపు వచ్చి హాస్పిటల్ తీసుకోవద్దు, బాధపడకు. నేను ఎవరికి చెప్పతి. మీ వాళ్ళని కొట్టినమని ఫీల్ అవుతున్నావు, వాళ్ళు మౌలను కొట్టినమని ఫీల్ అవుతున్నావు. కాదే మిమ్మల్ని కొట్టిరని ఫీల్ అవుతున్నాను నేను. ప్రాబ్లం అంతా ఆ, ఓకే ఓకే డన్ డన్. గట్లా సరే, నాకు నువ్వు రేపు వస్తావా? నాకు ఎప్పుడు నాకు వస్తావా? వచ్చినాక ఎవరిని కొడతారో చూద్దు, అక్కడ నిలబెడతా నిన్ను బొమ్మ లెక్క. నాకు మనసు ఎట్లా అంటే మస్తు బాధ అనిపించింది. మనసు బాధ అనిపించింది. ఎట్లా అంటే నీ తొక్కల బాధ మస్తు మాకు మస్తు బాధ అనిపిస్తాను లెక్కనే. కాదు నిమ్మ పెళ్ళి పోయి ఇక దెబ్బలు తినేస్తారు వాళ్ళు. ఏదో కొడుకు పట్టు నువ్వు మనసులో పెట్టుకుంటావు అని నీకు చెప్పుకుంటాను నా బాధ. కాదు నిమ్మ పెళ్ళి పోయి దెబ్బలు తినచ్చినామంటే నాకు తలకే పని చేస్తలేదు అసలు. ఆ తలకాయ తీసే మోడ్లో పెట్టు, ఏమన్నా అదే పని ఇదే చేయి. మో తలకాయ తీసే మోడ్లో పెట్టు, ఏమన్నా అదే పని చేయి. ఇదే మోలు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయినాయి. ఉండే హైదరాబాద్ హైదరాబాద్ మోడ్లో లేకపోతే పొయ్యి ఉన్నది కదా, సిలిండర్ మీద పెట్టు. అయిపోయింది, సిలిండర్ అయిపోయింది. అయిపోయిందా? రేపు తెచ్చినాక పెట్టుకో, నేను తల తీసేసినట్టుగా అయితే. మరి నా బొచ్చు అయిపోయిందా? రేపు తెచ్చినాక పెట్టుకో, నేను తల తీసేసినట్టుగా అయితే. మరి నా బొచ్చు పోతుంది కానీ పోతావు అక్కడ ఈత చెట్లు తాటి చెట్లు ఉన్నాయి కదా, గమలైనా పైకి ఎక్కుతాడు కదా, ఎక్కినప్పుడు అన్న కొంచెము నాకు స్టవ్ అయిపోయింది సిలిండర్, ఈ తడ తీసి ఆ చెట్టు గట్టు కమ్మకు, మళ్ళా తడ తీసి ఆ చెట్టు గట్టు కమ్మకు, మళ్ళా ఏమే మజాక్ ఆడుతారు అన్నతోని. నీతోటి నేనేంటి మజాక్ రాలేదు, నువ్వు నాతోటి మజాక్ ఆడతాను. నా మీద చేసేటట్టు పుట్టిరా మళ్ళా మళ్ళా చెడు మెత్తాడే. ఏమి రావనా రా భయమా? రా నేను రావన్నా? హాస్పిటల్ తీసుకుపోతాను వచ్చి. అయ్యో అవసరం లేదు, ఫస్ట్ నువ్వు హాస్పిటల్లో పడకుండా చూసుకో, ఫస్ట్ నువ్వు హాస్పిటల్లో పడకుండా చూసుకో. నేనెందుకు పడతా, మన స్టీల్ బాడీ ఆ బాడీకే ఒక అట్రాక్ట్ అవుతుంది. మరి ఏం చేస్తావు మరి. ముసలి కదా చాలానే అయితే. నేనా ఇంక కుర్రోని చూసినా అవునవును కట్టగొడి చూసి నమ్మేయాలి. అవునవును కరెక్ట్ కరెక్టే. మాకు అంత ఆలోచన అంత సరే కానీ ఇగో నా పేరు చెప్పాడా గొల్లు తెచ్చుకో. మెడికల్ షాప్ మెడికల్ షాప్లో నాకు పేరు చెప్పి గొల్లు తెచ్చుకో, వేసుకో, బాధపడకు వాళ్ళు కొట్టిరని చెప్పేసి. సరే ఎప్పుడు ఇప్పుడు వెళ్ళాలా? చిట్టిని పంపు. ఆ చిట్టిని సుతా కొట్టిరు కదా. అయ్యో ఇప్పుడు నేను పొర్ర పంపిస్తుంది మరి. మరి పంపి, ఎందుకంటే డబ్బులు సుత్తి ఇవ్వండి సార్, నేను డబ్బులు సుత్తి ఇవ్వండి సార్. నేను చెప్తే వాడు డబ్బులు ఎందుకన్నా ఆన్లైన్లో కొడతా. సరే సార్, నువ్వు ఎలా చెప్తే అలా సార్, మాట్లాడాలంటారా సార్? నేను సంది సార్. మరి అట్లుంటుంది. నువ్వే దేవుడు సార్, లేకపోతే మా జీవితమే లేదు, రేపు నన్ను సాధేది నువ్వే దేవుడు సార్. మరి అంతే కదా, ఇప్పుడు ఇంకేది అయిపోయా. ఇప్పుడు ఈ దెబ్బలతో వస్తే మళ్ళీ నీకు ఇబ్బంది, అందుకే దెబ్బలన్నీ తగ్గినాక అంత సార్. పర్లేదు, వాళ్ళు చెప్పారు ఆల్రెడీ మీ అమ్మని బాగా కొట్టారు, మొత్తం ముఖం ఉబ్బింది, చేతులకు దెబ్బలు లాగినాయి, మొగాలకు దెబ్బలు లాగినాయి అని చెప్పారు. తల కొట్టినామని చెప్పలేరా చెప్పేటోళ్ళు? తలకాయ అని చెప్పలే కానీ మరి ఏమో దెబ్బలు లాగినాయి, బాగా కొట్టారు నిమ్మ పిల్ల అని చెప్పారు. అచ్చా అంతే కదా, పోయేది ఉండదు, నాలుగు మాటలు కదా, మంచి మాటలు చెప్పారు. సరే నువ్వేం బాధపడకు, నేను వచ్చినాక మాట్లాడతా ఎవరు కొట్టారు ఈ సంగతో రేపు పంచాయతీ పెడదాం. ఓకే సార్. ఓకే సార్. చుట్టుగా లేచిండు, హాయ్ చెప్పు, మాట్లాడు. నానమ్మని కొట్టిరాడ పాపం, నానమ్మని కొట్టిరాడ పాపం. కుట్టు.